తీసుకెళ్ళండి. మేము అడిగేది ఒకటే, గతంలో ఏదైతే 2022 ముందు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, గ్రామ సభ పెట్టకుండా, ఏది తీర్మానాలు చేయకుండా అక్కడ అడ్డగోలుగా అక్రమంగా కంపెనీ నిర్మించారు అశాఖ ఇథనాల్ ఫ్యాక్టరీ. అదే అడుగుతాను నేను. మరి ఆ రకంగా చేయడం తప్పు కదండి. ఇప్పుడు 2 లక్షల లీటర్ల నుంచి 3 లక్షల లీటర్లు ఇథనాల్ ఉత్పత్తి అక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అసలు నిర్మాణమే తప్పు. ఇప్పుడు మళ్ళీ దీన్ని పెంచుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నవీన్ గారు ఇద్దరు అక్కడికి వెళ్లి ప్రజల పక్షాన్ని మాట్లాడితే మేము వెళ్ళండి, మీరు వెళ్ళి మాట్లాడండి. ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నవీన్ గారు మీరు వెళ్ళి మాట్లాడండి. నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు మీరు వెళ్ళరు, మీరు అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడరు. మాలాంటి వాళ్ళు ఇక్కడ ఈ తెలవకుండా పోలీసు వాళ్ళని అందరినీ ఇంటికి పంపించి మమ్మల్ని నిర్బంధిస్తారు. ఇది చాలా అన్యాయం, చాలా పొరపాటు. ఏది ఏమైనా సరే అక్కడ గ్రామ సభ ప్రజాభిప్రాయ సేకరణకి మేము వస్తున్నాం. తప్పకుండా అక్కడ ప్రజల గలం, అక్కడ జరుగుతున్న నష్టాన్ని వినిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దయచేసి పోలీసు వారు సహకరించండి. మేము ఏ రకమైన అక్కడ తప్పు కార్యక్రమాలు చేయం, మమ్మల్ని నిర్బంధించొద్దని చెప్పి తెలియజేస్తూ ఒక అవకాశం ఇవ్వండి సార్, మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్.